మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అంటే నేను సీరియస్ క్వశ్చన్ అనుకుంటున్నా. దీని మధ్య ఏమైనా కాన్సెప్ట్ ఉండొచ్చేమో. ప్రమోషన్స్లో మీరున్న దగ్గర తరుణ్ భాస్కర్ గారు ఉండట్లేదు, తరుణ్ భాస్కర్ ఉన్న దగ్గర మీరు ఉండట్లేదు. అండ్ ఇప్పుడు దాకా వచ్చిన ప్రమోషన్ కంటెంట్లో కూడా ఆ సినిమాలో ఆయన లేయర్ వేరుగా ఉంటుంది, మీ లేయర్ వేరుగా ఉంటుంది. ఇద్దరు కలిసిన ఆ సీక్వెన్స్ షార్ట్స్ కానీ ఏవి చూపించట్లేదు. ఇది కాన్షియస్గా తీసుకున్న డిసిషనా? మీరు అనేది సినిమాలోనా ఇంటర్వ్యూస్లోనా? ఇంటర్వ్యూస్లోనూ అలాగే ఉంది, ఇప్పుడు దాకా ఇచ్చిన ప్రమోషన్ కంటెంట్లోనూ అలాగే ఉంది. మీరు చూడండి, సినిమాలో ఉన్నది మెయింటైన్ చేస్తున్నాం మేము. అదే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. అలా మీకు అనిపించింది, ఇప్పుడు నేను కాదంటే బాగుండదు. కానీ అది కాదు. అసలు విషయం ఏంటంటే, సినిమా డేట్ రిలీజ్ అనుకునే టైంకి ముందే తరుణ్ సినిమా ఈ నగరంలో ఏమైంది, పార్ట్ 2 సినిమా ఆల్రెడీ తను 4-5 months బ్యాకే ఈ డేట్స్ బ్లాక్ చేసుకుని థైలాండ్లో షూటింగ్ తను. సో తను షూటింగ్ నిమిత్తం అక్కడ ఉన్నాడు. కాబట్టి మేము ఇద్దరం కలిసి ప్రయాణం చేయటం కుదరట్లేదు. అంటే కంటెంట్ పరంగా చూసుకున్నా సరే అది మీరు చెప్పారు కనుక ఇప్పటి నుంచి దీన్ని వాడుకుంటాను రాజా. నేను వాడుకుని యాక్చువల్లీ కాంటెంట్ ప్రకారం ఇద్దరం కలవకూడదు, అందుకే కలవట్లేదని. ఇప్పుడు మీరు అడిగిన తర్వాత నాకు వచ్చిన ఆలోచన కనుక నెక్స్ట్ ఇంటర్వ్యూ చూడండి, అదే చెప్పబోతున్నా. అప్పుడు లైట్ మళ్ళీ అలా ఆఫ్ అయ్యి ఆన్ అవుద్ది. అంటే ఈవెన్ కంటెంట్ పరంగా చూసుకున్నా సరే, ఇప్పుడు తరుణ్ భాస్కర్ ఒక యుఎస్ వెళ్ళాలనుకున్నారు, వీసా కష్టాలు. కరెక్ట్. బట్ ఇక్కడ ఒక గ్యాంగ్స్టర్ ఉన్నాడు. కరెక్ట్. బట్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ హీరో క్యారెక్టర్ మీ డెన్కి రావాలి, లేదా మిమ్మల్ని మీట్ అవ్వాలి, ఏదో రకంగా కనెక్షన్ అనుకోండి, కనెక్షన్. బట్ ఇప్పుడు దాకా ఎందుకు ఆ కంటెంట్ ఇవ్వలేదు అని నా డౌట్. అదేనండి, ఇప్పుడు అది ఇచ్చేస్తే మీకు ఏమో చూసేసి మీరు అడిగేవారు కాదు ఫస్ట్. రెండోది, ఆ పాయింట్కి ఆ సీన్కి ఒక చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఓకే. సో దాన్ని రివీల్ చేస్తే మజా పోతుందండి. కాంటెంట్కి సంబంధించిన విషయం అది. ఓకే. సో సినిమాలో ఒక మేజర్ ట్విస్ట్కి సంబంధించిన మా ఇద్దరు కాంబినేషన్ ఒక మేజర్ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ రివీల్ చేస్తే సినిమాలో మజా పోతుంది. అందుకని ఇది కాన్షియస్గా ఆ సినిమా వరకు కాన్షియస్గా ఆపాం. కానీ ఇది ఇద్దరం కలిసి చేసామండి. దాని ఊరెళ్ళే ముందర ఒక 7-8 ఇంటర్వ్యూస్ కలిసి చేసాం. దాని తర్వాత తను థైలాండ్ వెళ్ళిపోయాడు. ఓకే. అండ్ నాకు మనుషుల్లో బాగా ఇష్టమైంది వాళ్ళ సెన్సిబిలిటీస్. కరెక్ట్. సో అంటే వాళ్ళు చేసే వర్క్లో కూడా సెన్సిబిలిటీస్ కనిపిస్తాయి. కరెక్ట్. మీరు తరుణ్ భాస్కర్ గారు డే 1 కలిసినప్పుడు ఆ మూమెంట్ ఏం మాట్లాడుకున్నారు? తరుణ్ నన్ను మాట్లాడనివ్వలేదండి. తను హీ వాస్ ఓన్లీ టాకింగ్ అబౌట్ నేను తరుణ్ షూట్కి వెళ్ళాను ఫస్ట్ డే. నాకు ఆ షూట్ లేదు నాకు. సో తను షూటింగ్ ఉందంటే వెళ్తే తను సో స్వీట్ ఆఫ్ హిమ్. తను పైనుంచి కిందకి పైన నేను మానిటర్ దగ్గర కూర్చున్నాను. కొంచెం పైన డాబా మీద షూట్, కెమెరా అక్కడ పెట్టారు కనుక మేము అందరం కింద కూర్చున్నాం. సో స్వీట్ ఆఫ్ హిమ్. కిందకు వచ్చి, ఎందుకు సార్ టెన్షన్ పెడుతుండ్రు, ఇట్లా మీరు వచ్చినప్పటికి వెళ్ళి మొత్తం అంతా టెన్షన్ వస్తుంది. నాకు ఏ కమంతారు నథింగ్ లేదు, అది లేదు సార్, మొత్తం కాన్షియస్ ఫీల్ అవుతున్నా. దట్ సచ్ ఎ నైస్ థింగ్. ఇట్స్ హ్యూమిలిటీ, అతని మంచితనం, అతని సంస్కారం అది. సో దట్ వాజ్ ద ఫస్ట్ మీట్ మా ఇద్దరికి. తర్వాత ఇంటర్వ్యూస్ చేసినప్పుడు, అరే ఇంటర్వ్యూస్తో ఇట్లా ఇంటర్వ్యూస్ ఇట్లా కూడా చేయొచ్చా సార్, మజా వస్తుంది అన్నాడు. సో దెన్ ఇట్ వెంట్ ఆఫ్ వెరీ వెల్. వీ స్పెండ్ కపుల్ ఆఫ్ డేస్ టుగెదర్. అండ్ సెకండ్ ఇంకోటి ఏంటి, నన్ను మాట్లాడేందుకు లేదంటే నేను మాట్లాడదాం అన్నప్పుడల్లా సత్య గురించి మాట్లాడతాడు. సో హౌ ఇంప్రెస్డ్ హి ఈజ్ విత్ సత్య. ఇప్పటివరకు నేను తన సినిమాల గురించి మాట్లాడే అవకాశం లేదు నాకు. సార్ అంటే సారీ టు ఇంటర్వ్యూ, మీరు కనిపించిన ఆర్జీవి గారు కనిపించిన మీ స్కూల్లో ఉండే, అంటే మీ స్కూల్ అంటే ఆర్జీవి గారి స్కూల్, ఆ స్టూడెంట్స్ ఎవరు కనిపించినా సరే సత్య గురించి మాట్లాడకుండా ఆ మీటింగ్ మాకు ఫుల్ఫిల్ అవ్వదు. ఐ అండర్స్టాండ్, ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. కాబట్టి తను మాట్లాడటం వల్ల నేను తనతో తన సినిమాల గురించి మాట్లాడే అవకాశం రాలేదండి, అది నా బాధ. అండ్ మీరు ఇందాక ఆ డైరెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ని కానీ, ఒక సీన్ కానీ, లేదా ఒక చిన్న ఇన్స్పిరేషన్ కలిగించి ఏ ఎలిమెంట్ అయినా తీసుకొని అతను బాగా వాడుకుంటారని నాకు బాగా గుర్తు. 10-12 సంవత్సరాల క్రితం అనుకుంటాను, ఆర్జీవి గారి మీద శ్రీనివాస్ కశ్యప్ గారు ఒక స్కూప్ చేశారు. అవును, దానికి రాము గారు ట్వీట్ కూడా చేశారు. అవును, ట్వీట్ కూడా పెట్టారండి. అవును, నాకు తెలుసు అండి అది. కరెక్ట్. అంటే దాన్ని అతను స్పూఫ్గా చేయడండి. దాన్ని తీసుకుని దాన్ని రియలిస్టిక్గా ఎలా మలిచి పెడతాడు అంటే, మీరు అది మడిచిపెట్టినట్టు కూడా తెలియదు సినిమాలో. అది వాళ్ళది అలా 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 వెళ్ళిపోతూ ఉంటుంది. అది అంత బ్యూటిఫుల్గా పెడతాడు.